విజయమంటే ఎవరికిష్టముండదు చెప్పండి. మన అందరికీ అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. కాని చాలాసార్లు అవి ఆలోచనలుగానే ఎందుకు మిగిలిపోతాయి? ఒక గొప్ప ఆలోచనకి, దాన్ని ఆచరణలో పెట్టడానికి మధ్యలో అసలు ఏం జరుగుతోంది? దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. ఇక్కడొక ఆశ్చర్యకరమైన నిజముంది. ఏంటంటే దాదాపు 99% మందికి గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి. కాని ఆ ఐడియాకి, దాన్ని ఆచరణలో పెట్టడానికి మధ్య ఒక ఖాళీ ఉంటుంది కదా, అక్కడే చాలామంది ఆగిపోతారు. అవును, సరిగ్గా అక్కడే. ఆ ప్రదేశాన్నే మనం గ్యాప్ లేదా అంతరం అని పిలుచుకోవచ్చు. ఇదెలా ఉంటుందంటే, ఆలోచన ఒకవైపు, ఆచరణ ఇంకోవైపు, మధ్యలో ఒక పెద్ద లోయ అన్నమాట. సో దీన్నే మనం ఆలోచన, ఆచరణ మధ్య అంతరం అంటున్నాం. మన బెస్ట్ ప్లాన్స్ అన్నీ, మన మంచి ఉద్దేశాలన్నీ ఈ గ్యాప్లోనే పడిపోతాయి. పొద్దున్నే ఎంతో ఉత్సాహంగా తీసుకున్న నిర్ణయాలు సాయంత్రానికి ఎందుకు నీరుగారిపోతాయో దాని వెనుకున్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా జరగగానే మనకు వెంటనే వచ్చే ఆలోచనేంటి? నాకు విల్ పవర్ తక్కువా, లేదా నాకు సంకల్పశక్తి లేదు అని. చాలామంది అనుకునేదిదే. కాని నిజంగా సమస్య అదేనా? కాదు. అసలు సమస్య సంకల్పశక్తి లోపం కాదు. ఇది ఒక స్కిల్, ఒక నైపుణ్యం లేకపోవడం వల్ల జరిగేది. అదే ఆచరణలో పెట్టే నైపుణ్యం. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించొచ్చు అని. కాని అది ఒక పెద్ద అపోహ మాత్రమే. కేవలం విల్ పవర్ ఉంటే సరిపోదు, అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం మిస్ అవుతున్న ఆ స్కిల్ పేరే నిరంతర కార్యనిర్వహణ, అంటే కంటిన్యూయస్ ఎగ్జిక్యూషన్ అనమాట. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, సంకల్పం అనేది ఒక విత్తనం లాంటిది. దానికి రోజూ నీళ్లు పొయ్యాలి, ఎరువు వేయాలి, అంటే నిరంతరం పనిచెయ్యాలి. అప్పుడే అది పెరిగి ఫలితమనే పండుని ఇస్తుంది. మంచి ప్రశ్న కదా. రోజూ పనిచేయడానికి, ఆ నిరంతర క్రియకు అసలు ఎనర్జీ ఎక్కడ్నుంచొస్తోంది? ఆ శక్తికి మూలమేంటి? అక్కడే అసలు విషయముంది. ఆ ఎనర్జీ బయటినుంచి వచ్చే మోటివేషన్ కాదు. అది మన లోపల నుంచే పుట్టుకొచ్చే ఒక శక్తి. అదే ప్రాణశక్తి. బయటి ప్రేరణ ఎప్పుడూ తాత్కాలికమే, కానీ లోపలి శక్తి స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బయటి మోటివేషన్ అనేది పెట్రోల్ మంటలాంటిది. ఒక్కసారిగా భగ్గుమని మండి ఆరిపోతుంది. కాని మన లోపల ఉండే ప్రాణశక్తి లేదా ప్రాణ ఊర్జ, అది బొగ్గునిప్పులాంటిది. నిలకడగా, స్థిరంగా ఉంటుంది. దానంతటదే శక్తిని ఉత్పత్తి చేసుకుంటుంది. అంటే మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన విల్ పవర్ ఒక ఇంజిన్ అయితే, దానికి ఫ్యూయల్ ఈ ప్రాణశక్తే. ఈ ఫ్యూయల్ పుష్కలంగా ఉన్నప్పుడే సంకల్పశక్తి కార్యనిర్వహణ శక్తిగా, అంటే యాక్షన్ పవర్గా మారుతుంది. అప్పుడే పని మొదలుపెట్టడమే కాదు, దాన్ని చివరిదాకా తీసుకెళ్లే సత్తా వస్తుంది. సరే, థీరీ చాలా బావుంది. కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? ఆ ఆలోచన అనే ఒడ్డు నుంచి విజయం అనే ఒడ్డుకు చేరడానికి ఒక వంతెన కావాలి కదా. ఆ వంతెనను ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దాం. ఈ బ్రిడ్జ్కి 3 సింపుల్ పిల్లర్లుంటాయి, చాలా పవర్ఫుల్. మొదటిది మైక్రో గోల్స్, అంటే పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం. రెండోది టైం లాక్, ప్రతి చిన్న పనికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవడం. ఇక మూడోది సోషల్ అకౌంటబిలిటీ, మన లక్ష్యం గురించి మనకు నమ్మకమైన వాళ్లతో చెప్పడం అన్నమాట. ఒక్కసారి ఈ 3 పిల్లర్లతో మనం ఆ వంతెన కట్టామంటే, ఇక మనల్ని ఆపటం ఎవ్వరివల్లా కాదు. అప్పుడు ఫెయిల్యూర్, ఓటమి ఇవన్నీ కేవలం డిక్షనరీలో ఉండే మాటలే అవుతాయి. ఈ నిరంతరంగా పనిచేయడమనేది ఎంత ముఖ్యమో చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది. ఇది వింటే ఈ కాన్సెప్ట్ మనసులో బలంగా నాటుకుపోతుంది. ఆ కథ సారాంశం ఒక్కటే. నిరంతరం తెడ్లు వేస్తూ ముందుకు వెళ్లే చిన్న పడవైనా చాలా దూరం వెళ్తుంది. కాని ఇంజన్ లేకుండా ఆగిపోయిన పెద్ద ఓడ, అది ఎంత అందంగా ఉన్నా సరే, కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది. చూశారా ఎంత అద్భుతంగా ఉందో ఈ పోలిక? పెద్ద ఓడ అంటే మన పెద్ద పెద్ద ప్లాన్స్, కానీ యాక్షన్ ఉండదు. అదే చిన్న పడవ అంటే మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు, కాని కదలిక ఆపదు. ప్రోగ్రెస్ ఎక్కడుందో మనకే అర్థమవుతోంది కదా. సరే, ఇక జ్ఞానం చాలు. ఇప్పుడు యాక్షన్ టైం. ఇప్పనుంచి ఆలోచనలు మాత్రమే కాదు, ఆచరణ కూడా ఉండాలి. ఒకటే సూత్రం: తక్కువ ఆలోచించండి, రెట్టింపు పనిచేయండి.
గుర్తుంచుకోండి, ఓడిపోవడం అనేది జస్ట్ ఒక సంఘటన. కాని అక్కడే ఆగిపోవడం అనేది మనం తీసుకునే నిర్ణయం. ముందుకు వెళ్లడమూ మన నిర్ణయమే. వాయిదాలు వద్దు. సరైన సమయం అంటూ ఏదీ రాదు. ఈరోజే చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. ఈరోజు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. కాబట్టి వెళ్లే ముందు ఒకే ఒక్క ప్రశ్న. మనసులో వేల ఆలోచనలుండొచ్చు, కాని ఈ రోజు వాటిలో ఏ ఒక్క ఆలోచనను మనం ఆచరణలోకి మార్చబోతున్నాం? ఇక్కడ మనం చర్చించుకున్న ఈ మొత్తం ప్రోటోకాల్, దీనికి మూలం పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారి రచనలు. ముఖ్యంగా మనం చెప్పుకున్న ప్రాణశక్తి గురించి ఆయన గాయత్రీ మహావిజ్ఞాన్లోనూ, ఇక నిరంతర కార్యనిర్వహణ శక్తి గురించి సంకల్పశక్తి అనే గ్రంథంలోనూ చాలా లోతుగా వివరించారు. మన ఆలోచన నుండి ఆచరణకు ప్రయాణం ఇక్కడితో మొదలవుతుంది.